వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల సింగరమ్మ చింత దగ్గర వెలిసి ఉన్న శ్రీ శ్రీ తపస్వి యోగ సిద్ధరామయ్య సిద్ధాశ్రమంలో స్వామీజీ భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమానికి వచ్చి ధ్యానాలు చేశారు. అనంతరం స్వామీజీ గురు పౌర్ణమి విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ డి కృష్ణవర్మ, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ కోన సురేష్, కాకినాడ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గౌడ కార్యనిర్వాహక కార్యదర్శి మట్ట మంగరాజు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సత్తి వెంకటేశ్వర, రైల్వే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క యోగ మార్గాన్ని అనుసరించే రోజులు చాలా తక్కువ కాలంలో స్వామీజీకి పాద పూజ చేసి ప్రతి దేశంలోనూ కూడా ఈ వేళ ఈ ముక్తి మార్గం, ఈ కార్యక్రమంలో స్వామీజీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనేక దేశాల్లో మన గురువులు ఈ విషయాన్ని చాటుతున్నారు. ఏ నాటికైనా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క యోగ మార్గాన్ని అనుసరించే రోజులు చాలా తక్కువ కాలంలోనే ఉంది. ప్రతి దేశంలోనూ కూడా ఈవేళ ఈ ముక్తి మార్గం, మోక్ష మార్గం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అనేక దేశాల్లో మన గురువులు ఈ విషయాన్ని చాటుతున్నారు. ఎక్కడ దాకానెందుకు, అంతర్ముఖానంద కామన్వలస విజయనగరం జిల్లా అమెరికా వెళ్ళి 4 నెలలు ఉన్నారు. 4 నెలల్లో ఆయన 12 రాష్ట్రాలు తిరిగి ప్రబోధన చేశారు, మన ధర్మ ప్రచారం చేశారు, సనాతన ధర్మం గురించి చెప్పారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఆచరించడం. సనాతన ధర్మం అంటే ఆచరించడం. ఏమిటి ఆచరించడం? ఈ మూలమైనటువంటి, ఈ నిగూఢమైనటువంటి, ఈ రహస్యమైనటువంటి, ఋషిపోక్తమైనటువంటి విద్యను ఆచరించడమే. ఇక్కడ చూడండి, చంద్రుడు, ఇంద్రుడు అంటే ఈ పదాలకు వర్తించి మనకు హిందూ మతం అని అంటాం. హిందూ మతం అంటే, హిందూ అంటే చంద్రుడు, మతం అంటే స్థాపన. చంద్రుడు అంటే జీవుడు, అంటే అపానం. స్థానం అంటే భూమధ్యస్థానం. ఈ నాసికా మధ్యంలో అల్లాడుతున్నటువంటి ఆ జీవుడైనటువంటి అపానము, ఆ చంద్రుడైనటువంటి అపానము ఆ సూర్యనాడిలో తీసుకెళ్ళి లయం చేసి అక్కడ ఐక్యం చేయడమే హిందూ ధర్మం అనేటువంటి పదానికి సంపూర్ణమైనటువంటి అర్థం. అటువంటి అర్థాన్ని గ్రహించలేక మనం ఏదేదో ఊహించుకొని మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెనకాడుతున్నాం. కాబట్టి ఈరోజు నేను చెబుతున్న విషయం ఏంటంటే, 5 సంవత్సరాల వయసు గల కుర్రవాడి కాడి నుంచి చివరి